హాయ్ ఫ్రెండ్స్, సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. మరి ఆ సంపూర్ణ చంద్రగ్రహణం ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, ఎవరి రాశుల్లో కనక వర్షం కురిపించబోతుంది, ఏ రాశి వారిని ఇబ్బందుల పాలు చేయబోతోంది, మరి ఏ దేశంలో వరదలు, ఏ దేశంలో భూకంపాలు, ఎక్కడ క్షామం తాండవిస్తుంది, ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 తర్వాత చాలా జరగబోతున్నాయి. మరి ఈ విషయం ఎవరు చెప్తున్నారు? సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషి గారు చెప్తున్నారు. మరి ఆయన ఎంత అక్యురేట్గా, ఎంత గొప్పగా చెప్తారో మీ అందరికీ తెలుసు. ఆయన గతంలో ప్రిడిక్ట్ చేసిన ప్రతి ఒక్కటి కూడా అక్షర సత్యమైంది, మనం చూసాం. కాబట్టి ఈ ఇంటర్వ్యూ చూడండి. ఇందులో చాలా మన నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకి ఈ ఇంటర్వ్యూలో పరిష్కారాలు దొరుకుతాయి. మిస్ కాకుండా చూడండి. అలాగే మిస్ కాకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గ్రహణాలు రాబోతున్నాయి, అదొక భయం. మళ్ళీ సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు, పాక్షిక సూర్యగ్రహణం అంటున్నారు. మళ్ళీ ఏం జరగబోతుంది? మా జీవితాలు సేఫేనా? భారతదేశము సనాతన ధర్మదేశం. ఇక్కడ అన్నదానాలు జరిగినన్ని రోజులు, ప్రతిరోజు బ్రాహ్మణులు నిత్య సంధ్యావందనం చేసి అర్ఘ్యం వదులుతున్నన్ని రోజులు, ఇక్కడ ప్రతి ఒక్క మనిషి గౌరవించుకున్నన్ని రోజులు, ఇక్కడ అన్నదానాలు విరివిగా జరుగుతున్న రోజులు, దేవీ నవరాత్రులు, ఏవైతే మనకి గణపతి నవరాత్రులు జరుగుతున్నన్ని రోజులు మన భారతదేశానికి అయితే విపత్తు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మన దేశానికైతే విపత్తు లేదు. కాకపోతే ఇది జడ్జిమెంట్ ఇయర్ అంటారు. ఈ విశ్వావస నామ సంవత్సరాన్ని ఏమంటారు? జడ్జిమెంట్ ఇయర్. ఏంటి జడ్జిమెంట్ ఇయర్? మనకి జడ్జిమెంట్ వచ్చిందా రాలేదా? మొన్న ఆపరేషన్ సింధూర్ జడ్జిమెంట్ వచ్చిందా రాలేదా? ఎన్ని సంవత్సరాల జడ్జిమెంట్ అది? లుంబిని పార్క్ది, మన గోకుల్ చాట్ది, అన్నిటిది కలిపి ఒకేసారి జడ్జిమెంట్ వచ్చేసింది కదా మనకి. That's called, this is the judgment year. Operation Sindoor, Operation Mahadev, this is the judgment year ఇది. ఓకే. కాబట్టి ఈ సంవత్సరము ఎవరు భయపడాలంటే దుష్టులు భయపడాలి. చెడ్డవాళ్ళు భయపడాలి, దుష్టులు దుర్మార్గులు భయపడాలి. ధర్మంతో ఉన్నటువంటి వాళ్ళు, 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు, 10 మందికి ఉద్యోగం ఇచ్చి కల్పించేటువంటి వాళ్ళు, 10 మందికి మంచి చేసేవాడు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఇంటర్నల్గా మన అన్నదమ్ములకి మోసం చేసి, మన అక్కచెల్లెలకు మోసం చేసి, అమ్మ నాన్నకు తిండి పెట్టకుండా దుర్మార్గంగా డబ్బు వైపే ప్రయాణం చేస్తూ, ప్రజలకి కల్తీ భోజనం పెడుతూ, కల్తీ చేస్తూ, అన్యాయంగా అక్రమార్చంగా ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో వాళ్ళని గ్రహణ పీడలు పట్టుకుంటాయి. అంతే, గ్రహణం వచ్చేది అందుకోసం. ఇప్పుడు గ్రహణం వస్తుంది ఏది? సెప్టెంబర్ 7వ తారీఖు రోజున రాత్రి 9 గంటల నుంచి 1:30 వరకు. రాత్రి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 1:30, 2 o'clock వరకు గ్రహణం ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక కాదు, సంపూర్ణ చంద్రగ్రహణం. దాదాపు 3 నుంచి 5 నిమిషాల కాల పర్యంతము చంద్రుడు ఉన్మీలనమైపోతాడు, కనపడు. సో ఇది లాంగెస్ట్ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణము శతభిష నక్షత్రంలో వస్తుంది. శతభిష నక్షత్రంలో ప్రారంభమయ్యి పూర్వభాద్రపద నక్షత్రంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పూర్వభాద్రపద నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఆరోగ్యముల యొక్క సమస్యలు వస్తాయి. మెయిన్గా ఆరోగ్యం. అది మీనరాశిలో జరుగుతుంది కాబట్టి, కుంభ మీనరాశి పక్కపక్కనే కుంభరాశిలో జరుగుతుంది. కుంభం అంటే ఏంది? కుండ, పూర్ణ కుంభం. సో పూర్ణ కుంభం యొక్క అది ఏంటంటే నీళ్లు పోస్తున్న కుంభం, అది సింబల్. యాక్చువల్లీ వాస్తవంగా మనం కుంభరాశి అంటే కుంభం అనుకుంటాం, అట్లా కాదు. ఒక మనిషి కుండను పట్టుకొని నీళ్లు పోస్తూ ఉంటాడు, అది సింబల్ యాక్చువల్లీ. సో దాని అర్థం ఏంటంటే జల ప్రళయాలు ఏర్పడతాయి. కుంభరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి జల ప్రళయాలు ఏర్పడతాయి. నేను ఇప్పుడే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మొదలే చెప్తున్నాను, నేను ఈ మీ మూలకంగా రాబోయేటువంటి కాలము లోపల గోదావరి ఉప్పొంగుతుంది. గోదావరి లంక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడే SDRFని రెడీ చేసుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఎడిటర్ కూడా చెప్పండి, సేవ్ చేసి పెట్టుకోమని చెప్పండి. మీకు కరెక్ట్గా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఈ సినారియో మీకు కనబడుతుంది. అవునా? పక్కా ఉంటుంది. ఎందుకోసం అంటే వర్షాలు విపరీతంగా పడి గోదావరి ఉప్పొంగుతుంది. లంక ప్రాంతాలు అంటే గోదావరికి మధ్య, అంటే చాలా ఊర్లకు వెళ్ళాలంటే గోదావరి, అలాంటి తూర్పు గోదావరి జిల్లా ఏదైతే ఉందో అక్కడ యాక్చువల్లీ పశ్చిమ గోదావరి జిల్లా లేనే లేదు. ఏదో మళ్ళీ తూర్పు గోదావరిని పశ్చిమ గోదావరి కూడా చేసి పెట్టారు. అది మొత్తం తూర్పు గోదావరి. నా దృష్టిలో అయితే ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లానే. కాబట్టి తూర్పు వైపు ఉండేటువంటి యొక్క
గోదావరి పరివాహక ప్రాంతాన్ని కాబట్టి దాన్ని తూర్పు గోదావరి జిల్లా అని అన్నారు. కాబట్టి తూర్పు గోదావరి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈసారి గోదావరి ఉప్పొంగుతుంది. మీకు పులసలు కూడా దొరుకుతాయిలేండి, స్టార్ట్ అయిపోయింది అవి బాగానే దొరుకుతాయి. కానీ ఈసారి గోదావరి మాత్రం ఉధృతమైన రూపం అయితే భారీ ప్రాణ నష్టం ఏమన్నా అది డిపెండ్స్ ఆన్. గోదావరి ప్రాణం తీయాలని ఎప్పుడు అనుకోదు, గంగా ప్రాణం తీయాలని అనుకోదు. మనకు ఆల్రెడీ సిమ్టమ్ స్టార్ట్ అయింది. మనం అటు చూస్తే ప్రయాగరాజ్లో పోయిన సంవత్సరం అంతా కూడా మనం మహాకుంభ అని పోయి మనం ఏం చేసాము, మొత్తం చెత్త చేసి వచ్చాం. గంగమ్మ తల్లి ఏం చేసింది, మీరు అంతా చెత్త చేశారు కదరా, నా పని ఏంది, నా పని ఏంటిది, చెత్త క్లీన్ చేయడం నా పని, వచ్చేస్తా మొత్తం అంతా క్లీన్ చేస్తా అని మొత్తం ప్రయాగరాజ్లో మొత్తం అంతా ఉడిచేసుకొని తీసుకెళ్ళిపోతుంది అమ్మ గంగమ్మ. ప్రయాగరాజ్ అంతా మునిగిపోయింది ఇప్పుడు. న్యూస్ చూడండి, గంగా యమున కిందికించి అమ్మ సరస్వతి మొత్తం త్రివేణి నదులు 3 నదులు వచ్చేసి మొత్తం వాషౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు హరిద్వార్లో హరిద్వార్లో ఇప్పటిదాకా హిస్టరీ లేదు, మొత్తం పైదాకా వచ్చేసాయి నీళ్లు, మొత్తం మంచి ఉప్పొంగి ప్రవహిస్తుంది గంగమ్మ తల్లి. అందుకే ఈసారి జల ప్రళయాలు ఉన్నాయి. మీరు శాస్త్రంలో ఏం చెప్తారు అంటే, నదీషు శస్త్రపాణిషు నఖిషు దంతిషు స్త్రీషు మృగేషు విశ్వాసో నైవ కర్తవ్యం అని చెప్పింది. 6 విషయాల్లో మనము వాళ్ళని నమ్మకూడదు. ఈ 6గురిని ఎప్పుడు నమ్మకూడదు అని చెప్తుంది. 6గురులు ఎవరంటే, ఫస్ట్ నదిని నువ్వు ఎప్పుడూ నమ్ముకోవద్దు. అందుకే నదికి దగ్గరలో ఉండకూడదు, నువ్వు దూరంగానే నీ ఇల్లు కట్టుకోవాలి. నది మ్యాక్సిమం ఎంత లెవెల్కి వస్తుందో చూసుకొని అక్కడ దానికి దూరంలో ఇల్లు కట్టుకోవాలి. నువ్వు నది పక్కనే కట్టుకొని నది మంచిదే నన్ను ఏం చెయ్యదు అని అనుకుంటే కుదరదు. సో నదిలో ఎప్పుడు కూడా ఈత కొట్టకూడదు అని కూడా శాస్త్రం ఉంది. నదిని ఎప్పుడు నమ్మకూడదు. నదీషు నదిని నమ్మకూడదు. శస్త్రపాణిషు ఎవడి చేతిలోన కత్తి ఉంది, శస్త్రం ఉంది, వాడిని మనం ఎప్పుడూ నమ్మకూడదు. అంటే చేతిలో కత్తున్నంతసేపు వాడితోటి మనం దూరంగానే ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మన చేతిలోనే కత్తి ఉంది అనుకుందాం, మనం కూరగాయలు కట్ చేస్తున్నా ఏదో ఉంటాం, సడన్గా మనకి కళ్ళలో ఏదో పడ్డది అనిపిస్తుంది, మనకు తెలియకుండానే అదే చేయి తీసుకొని ఇట్లా అనుకుంటాం. మొన్నొక్కళ్ళకి అదే జరిగింది, కూరగాయలు కట్ చేస్తూ ఉంది, ఇక్కడ ఈగేది ఇట్లా కొట్టేసరికి ఇట్లా కొట్టింది అనుకుంది, కత్తం షార్ప్గా ఇట్లా కట్ అయిపోయింది, ఇక్కడ లక్కీ కన్నుకేం కాలే. సో ఒక్కొక్కప్పుడు మన చేతిలో శస్త్రం ఉన్నా ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి శస్త్రపాణిషు ఎవరి చేతిలో ఉన్న శస్త్రం ఏదైనా ఉంటే, ఆయుధం ఏదైనా ఉంటే అది పక్కన పెట్టించి వాళ్ళతో మాట్లాడండి, కానీ ఆ దగ్గరికి వెళ్ళకండి. వాళ్ళకి తెలుసో తెలియకో మీకు హాని జరుగుతుంది. నదీషు. ఇంకోటి ఏంటంటే శస్త్రపాణిషు ఎందుకన్నారంటే, పూర్వకాలంలో మనము మార్గమధ్యంలో ఎక్కడికి వెళ్ళేటప్పుడు వాడి దగ్గర ఆయుధం ఉంది అని అంటే వాడితో చాలా అప్రమత్తంగా ఉండాలి అనేటట్టుగా మనకు సిమ్టమ్. శస్త్రపాణిషు. నఖిషు ఎవరికైతే భయంకరమైన షార్పెస్ట్ గోర్లు ఉంటాయో, గోర్లు షార్ప్గా ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కూడా మనం నమ్మకూడదు. దాని ద్వారా కూడా మనకు విషం సంక్రమించవచ్చు. కుక్కలం పెంచుకోవద్దు, పిల్లులం పెంచుకోవద్దు, వాటి యొక్క గోర్లు మనకు కోసుకున్నా మనకు విషం ఎక్కుతుంది, మనకు కూడా అది పాయిజనే. నఖీషు. దంతిషు షార్ప్ దంతాలు ఉండేటువంటి యొక్క జీవాన్ని కూడా పెంచుకోవద్దు, దాన్ని కూడా ఎప్పుడూ నమ్మకూడదు. దంతిషు అంటే ఇంకోటి సర్పం, పామం కూడా వస్తుంది, అంటే షార్ప్ టీత్స్ అని అర్థం. దంతిషు అంటే షార్ప్ టీత్స్. నదీషు శస్త్రపాణిషు నఖిషు దంతిషు తర్వాత స్త్రీషు. ఆడవాళ్ళని కూడా నమ్మొద్దు అని చెప్తారు. ఆడవాళ్ళకి ఎప్పుడు రహస్యాలు చెప్పకూడదు. ఆడవాళ్ళతో మీరు ఎక్కువగా మాట్లాడాలి కానీ రహస్యాలు చెప్పకూడదు. నువ్వు ఎక్కువగా మాట్లాడకపోయినా నీ మీద డౌట్ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఆడాళ్లతో మగోళ్ళు ఏం చేయాలి, రోజులో కనీసం 1 అరగంట అయినా మాట్లాడాలి. అది జరిగింది ఇది జరిగింది అని అన్ని కథలు చెప్పాలి. నువ్వు చెప్పలేదనుకో, ఇదో చేసుకుంటూ వస్తున్నాడు మనోడు అని అంట. నువ్వు మాట్లాడాలి కానీ అసలైన రహస్యాలు చెప్పకూడదు. నేను పలానా ఒకటి ఇది కొన్నా, పలానా అది చేసినా ఇది చేసినా, నేను వాళ్ళకి అది చేసిన వీళ్ళకి ఇది చేసిన. మెయిన్గా ఫినాన్షియల్ మ్యాటర్స్ ఎప్పుడు కూడా డిస్క్లోజ్ చేయకూడదు. ఫినాన్షియల్ మ్యాటర్స్ ఉమెన్కి చెప్పకూడదు, ఇంట్లో ఎవరికి చెప్పకూడదు. నీ ఫినాన్షియల్ మ్యాటర్స్ నీ దగ్గరనే ఉండాలి, రహస్యంగా ఉంచుకోవాలి. అది చాణక్యుడు కూడా చెప్తాడు. తర్వాత మృగేషు. మృగాలను కూడా ఎప్పుడు నమ్మకూడదు. సో ఈ 6 విషయాలు నమ్మకూడదు. అందుకే ఈ సంవత్సరం నేను ఎందుకు చెప్తున్నా ఏంటంటే, నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలి. ఈసారి మాత్రం తూర్పు వైపు నుంచి మళ్ళీ హుద్హుద్ లాంటి తుఫాన్లు కూడా భయంకరంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి క్లౌడ్ బస్ట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఈసారి
కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, మీకు ఎందుకోసం అంటే మీ గ్రామాలే మీకు జీవం. కాబట్టి ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇప్పుడే డ్రోన్స్ రెడీ చేసి పెట్టండి. మొన్న చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ది మంచి షో చేశారు, బాగుంది. సో డ్రోన్స్ ప్లస్ డ్రోన్ త్రూ మనకు వెళ్ళాల్సినవి చేసి పెట్టుకోండి. ఎందుకోసమంటే రాబోయేదైతే విపత్తు ఉంది, జాగ్రత్త. లంక గ్రామాలకైతే మొదలే చెప్తున్నాను, వీలైతే ఒక 2 నెలలు వచ్చి మీ చుట్టాల ఇంట్లో ఎక్కడైనా ఉండండి. ఆ పరిస్థితులు అయితే గ్యారంటీగా ఉంటాయి. ఈసారి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. కృష్ణానదికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి జల ప్రళయాలు అవుతున్నాయి, అవి ఎక్కడెక్కడ వస్తుందని మనం చెప్పలేము. ఎందుకోసం అంటే బుడమేరు అనే చిన్న వాగు, అది పొంగుతాయని మనం అనుకున్నామా? అదే కదా. పోయిన సంవత్సరం మొత్తం విజయవాడ అంతా అసలు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అందరు కృష్ణానది ఇటు వస్తుందేమో అనుకున్నారు, ఆ బుడమేరు వాగు పొంగి వచ్చింది అందరికి. సో మనం అనుకోకుండా జరిగేది ప్రళయం, విపత్తు. అనుకోని జరిగేది విపత్తు కాదు కదా అది. కాబట్టి యాక్సిడెంట్ గా జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ప్లస్ రోగాలు బాగా పెరుగుతాయి, విపరీతమైన రోగాలు వస్తాయి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈసారి కలరా లాంటి వ్యాధులు, మలేరియా, కలరా, కొన్ని వ్యాధులు అయితే భయంకరంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా వాడండి. నీళ్లు కాచి చల్లార్చి నీళ్లు తాగండి. కొన్ని బేసిక్స్ ఏవైతే ఉంటాయో ప్రిన్సిపల్స్ పాటించండి. తర్వాత ఈ గ్రహణం వచ్చేసి కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం కుంభరాశి వారికి నెగిటివ్, కుంభరాశి వాళ్ళకి మంచిది కాదు. సో ఈ గ్రహణము మన భారతదేశంలో 7th సెప్టెంబర్ రోజున, 7వ తారీఖు సెప్టెంబర్ రోజున రాత్రి 9:30 స్టార్ట్ అవుతుంది. తర్వాత మధ్య ఉన్మీలన కారణం 11:41 ఉన్మీలన కారణం. సో మళ్ళీ 8th సెప్టెంబర్ 2 AM ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి గ్రహణ విమోచనం అనేది అవుతుంది. ఈ గ్రహణం నెగిటివ్ ఎవరెవరికి, చెడు ఫలితాలు ఎవరెవరికి అని అంటే కుంభరాశి వాళ్ళకి ఇది జన్మస్థానంలో అవుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి నెగిటివ్. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి తమ సుఖ స్థానంలో 4వ స్థానంలో జరుగుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా ఇది మంచిది కాదు. అలాగే కర్కాటక రాశి వారికి ఆయుష్ స్థానంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి కొంచెం ఆరోగ్య భంగము, అట్లాగే యాక్సిడెంట్లు, జల ప్రళయాలు జరిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈసారి ఎక్కడ కూడా టూర్లకు వెళ్ళకండి. తర్వాత మీనరాశి వారికి కూడా వ్యయస్థానంలో అవుతుంది కాబట్టి డబ్బులు బాగా ఖర్చు అవ్వడము, డబ్బులు మోసపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక ధనుసు రాశి ఎవరెవరికి బాగుంది అని అంటే ధనుసు రాశి వారికి ధైర్య స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళకి ఫినాన్షియల్గా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వీళ్ళ ఎఫర్ట్స్ అన్ని కూడా సక్సెస్ అవుతాయి. కన్యా రాశి వాళ్ళకి శత్రు స్థానంలో అవుతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి శత్రు నాశనం జరుగుతుంది, శత్రుబాధ విముక్తి జరుగుతుంది. వృషభ రాశి వారికి కర్మస్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి మంచి లాభాలు వస్తాయి, ఉద్యోగము, విదేశీయానము యోగం ఉంది. మేషరాశి వారికి లాభస్థానం జరుగుతుంది కాబట్టి ఏలినాటి శని ప్రభావము 15 రోజులు వీళ్ళకి పాజ్ అయిపోతుంది, తగ్గుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి అప్ టు దసరా దివాళి వరకు బాగుంటుంది. తర్వాత నార్మల్ అంటే మంచి కాదు చెడు కాదు, నార్మల్ ఎవరికి ఉంది అని అంటే మధ్యమ ఫలితాలు మకర రాశి వారికి, తులారాశి వారికి, సింహరాశి, మిథున రాశి వారికి మధ్యమ ఫలితాలు. సో ఒక్కొక్క రాశి వాళ్ళకి స్పెసిఫిక్గా ఎలా ఉండబోతుంది అనేది కుంభరాశిలో చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. కుంభరాశి వారికి మానసిక వ్యధ, క్రోధం అంటే కోపం ఎక్కువ అవుతుంది, ఆక్రోశం అంటే ఏదైనా వస్తువులు కోల్పోవడము, ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడము, దాంతో విపరీతమైన ఆక్రోశం, దుఃఖం కలుగుతుంది. ఆక్రోశం అంటే ఏంటంటే కళ్ళకిచ్చి నీళ్లు రావు, గొంతులకిచ్చి మాట రాదు, లోపలంతా మదన పడతా ఉంటారు, దాన్ని ఆక్రోశం అంటారు. సో అది అనుభవిస్తే తప్ప ఆక్రోశం అనేది మీనింగ్ ఎవరికి తెలియదు, అది దారుణంగా ఉంటుంది అది. తర్వాత మకర రాశి వారికి ధనలాభం ఉంది, మంచి డబ్బులు వస్తాయి, నష్టవస్తు ప్రాప్తి. మీరు ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా, ఆస్తులు పోగొట్టుకున్నా, మనుషులు పోగొట్టుకున్నా తిరిగి పొందుతారు. కోర్టు కేసులు ఏమైనా, మీకు ఏమైనా క్రిటికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయి, అవి ఆల్మోస్ట్ మీరు కనుక ప్రయత్నం చేస్తే క్లోజ్ అయిపోతాయి. అంటే మోస్ట్లీ సెటిల్మెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది విత్ యువర్ ఎఫర్ట్స్. ధనుసు రాశి వీళ్ళకి ఏంటంటే ధైర్య సాహసాలు చూపించాలి. సో ధైర్య సాహసాలు చూపిస్తే కొంచెం ఇక తెగించాలి. ధనుసు రాశి వారు ఇప్పుడు కొంచెం తెగించి కొంచెం ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే సాధిస్తారు. విజయం మిమ్మల్ని అయితే తప్పకుండా వరిస్తుంది. ధనుసు రాశికి అయితే మంచిగా ఉంది. తర్వాత వృశ్చిక రాశికి ఏంటంటే, వృశ్చిక రాశి అంటే ఇప్పుడు మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వృశ్చిక రాశి కాబట్టి ఇప్పుడు కొంచెం బీజేపీ పార్టీ లోపల సెంట్రల్లో లుకలుకలు ఏర్పడతాయి. సో కుటుంబంలో కలహాలు. ఎందుకోసమంటే ఆయన కుటుంబం అంతా కూడా దేశమే కదా, ఆయన వేరే కుటుంబం లేదు. పార్టీ అనొచ్చా, దేశం అనాలా? దేశమే. కాకపోతే ఇక దగ్గర వాళ్ళు వాళ్ళే కదా, బీజేపీ వాళ్ళే కదా. సో వాళ్ళ ఇంట్లో కొంచెం మనం బయట చుట్టాలం అనుకోవాలి, ఎంతకు మించి. సో కుటుంబంలో కలహాలు,
తల్లికి అనారోగ్యం. సో వృశ్చిక రాశి వారు మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. సో బాత్రూంలో జారి పడ్డము, లేకపోతే వర్షంలో ఎక్కడ పడ్డము చేయడము జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోండి మీ అమ్మగారిని. సో తల్లికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఆస్తి నష్టం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు రాబోయే 3 నెలల పాటు ఆస్తి కుదవబెట్టడము, బంగారం లోన్లు తీసుకోవడము, హౌసింగ్ లోన్లు, మోటగేజ్ లోన్లు ఏవి తీసుకోవద్దు. తీసుకుంటే కనుక అవి మీరు జీవితంలో కట్టలేరు. ఇప్పుడే చెప్తున్నా. వృశ్చిక రాశి తర్వాత గృహత్యాగం చేసే అవకాశం ఉంటుంది. ఇల్లు ఒకవేళ కనుక కిరాయి ఇళ్ళు ఉంటే ఇల్లు మారండి, అది కూడా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి సొంత ఇంట్లో ఉంటే మాత్రం ఇల్లుని కుదవబెట్టడం చేయకూడదు. చేస్తే మాత్రం గృహత్యాగం చేయాల్సి వస్తుంది. కాకపోతే ఏదో ఒక పరిస్థితుల్లో ఇల్లు మారే అవకాశాలు అయితే వస్తాయి. గృహత్యాగం ఉంటుంది. తర్వాత స్థాన మార్పు ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ ఎక్కే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తులారాశి. తులారాశి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా విద్యాలాభం ఉంటుంది. అంటే ఫారెన్లో ఎవరైనా చదువుకుందాం అనుకుంటారు. సో విద్యాలాభం అయితే ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు. సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీ పిల్లలు కూడా చక్కగా సక్సెస్ అవుతారు. పిల్లల కోసం ఖర్చులు పెరుగుతాయి. పిల్లల పెళ్ళిళ్ళు అవి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి బాగానే ఉంది. కన్యారాశికి ఏంటంటే కన్యారాశికి వచ్చేసి శత్రువుల మీద విజయం ఉంటుంది. ఎడిటర్ గారు ఇప్పుడు ఇవన్నీ చెప్పేటప్పుడు ఇక్కడ పక్కన రాశి వేసేయండి నేను చెప్పేటప్పుడు. కన్యారాశి వారికి శత్రువుల మీద విజయం ఉంటుంది. రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి. సో అప్పులు గిప్పులు ఏమన్నా తీరిపోతాయి. ఎవరైనా మిమ్మల్ని బాగా సతాయిస్తున్నారు, మీకు డబ్బులు ఇయ్యాలని అనుకుంటే కనుక ఇప్పుడు మీరు ఏదైనా చేయండి, మీరు అప్పు తీరుస్తే మీకు మళ్ళీ డబ్బు పుడుతుంది. ఎందుకోసం అంటే ప్రతి ఒక్క మనిషికి రుణం తీర్చుకునే టైం వస్తుంది. ఆ టైంలో మనము రుణం తీర్చేసాం అనుకోండి, మళ్ళీ మన డబ్బు మనకు వచ్చేస్తుంది. ఏ టైంలో ఏది చేయాలో అది చేయాలి. కాబట్టి శత్రువుల మీద విజయం వస్తుంది. రుణ బాధలు తీరిపోతాయి. ఏమైనా రోగాలు ఏమైనా ఉంటే ఆ రోగాల నుంచి కూడా విముక్తి మార్గాలు లభిస్తాయి. సో నెక్స్ట్ సింహరాశికి ఏంటంటే కళత్ర సౌఖ్యం ఉంటుంది. పెళ్ళిళ్ళు అవుతాయి. సో ఎవరికైనా ప్రపోజల్ చేసేది ఉంటే గట్టిగా ధైర్యంగా వెళ్ళి ప్రపోజ్ చేయండి. సో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. మీరు ఎవరినైనా ప్రేమిస్తే డైరెక్ట్గా వాళ్ళకి మీరే వెళ్ళి చెప్పండి, వేరే వాళ్ళతో చెప్పించకండి. గట్స్ ఉండాలి. ప్రేమించాలంటే గట్స్ ఉండాలి. డైరెక్ట్ పోయి ప్రపోజ్ చేయండి. ఎస్ అంటే యాక్సెప్ట్ చేయండి, నో అంటే సెల్యూట్ కొట్టి వెళ్ళిపోండి. సో సింహరాశి వాళ్ళకైతే ఇప్పుడు చెప్తున్నా కళత్ర సౌఖ్యం ఉంది. సో మంచిగా ఉంటుంది. ప్రియుడు లేదా ప్రేయసి కోసం ఖర్చులు పెరుగుతాయి. సో గిఫ్ట్లు అవి ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే ప్రేయసి ప్రేమికుల మధ్యన అనుమానాలతో మాత్రం దూరం పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎగ్జిస్టెడ్ లవర్స్ ఉంటే కనుక అనుమానాలు అయితే క్రియేట్ అవుతుంది. దానికి కూడా కారణము కర్ణపిశాచి అవుతుంది. కర్ణపిశాచి అంటే ఏంటి? ఫోన్. ఇప్పుడు ఫోన్లో ఒక ఎంప్లాయీ వాళ్ళ బాస్కి మెసేజ్ పెట్టిందట, సార్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని మెసేజ్ పెట్టిందట. ఒక అర్ధగంట దాకా రిప్లైస్ ఇంకేం మెసేజ్ లేదు. అది వాడి పెళ్ళాన్ని చూసిందట. అది ప్రెగ్నెంట్ అయితే నీకెందుకు చెప్పింది, ఏం చేసినావు? గంట 2 గంటలు గొడవ అయింది. 2 గంటల తర్వాత ఆ మెసేజ్ పెట్టింది, సార్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ మై హస్బెండ్ అని పెట్టింది. అని పెడితే వాడు మెసేజ్ పెట్టిండట, నువ్వు అది కాదు, ఫస్ట్ వచ్చి నా పిల్లలతో డిస్కస్ చెయ్యు, నువ్వు ఆ మెసేజ్కి ఈ మెసేజ్కి 2 గంటలు గ్యాప్ ఇచ్చినావు, ఈ మధ్యన నాకు మా ఆవిడకి పెద్ద యుద్ధం జరిగిపోయింది అని చెప్పేసి. సో కర్ణపిశాచి బాగా సంపాదిస్తారు అన్నమాట. కాబట్టి కర్ణపిశాచిని ఎప్పుడు నమ్ముకోకండి. అది చాలా కుటుంబాలు నాశనం అవ్వడానికి కారణం. మంచి పేరు పెట్టారు దీనికి. తర్వాత కర్కాటక రాశి వారికి ఆరోగ్య నష్టం ఉంటుంది. జల వాహన మూలక ప్రమాదములు ఉంటాయి. భార్య లేదా భర్తకు అనారోగ్యము, తగాదాలు కూడా జరగవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగం ఉంది. జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. ఏ అవకాశాన్ని కూడా వదులుకోకండి. మిథున రాశి వారు నో అని చెప్పకండి. ఓకే. నెక్స్ట్ వృషభ రాశి వారికి ఉద్యోగంలో లాభము, విదేశీ యానము, వ్యాపారంలో స్థిరత్వము, గత స్మృతులు మిమ్మల్ని వెంటాడతాయి. మేషరాశి అకస్మాత్తుగా ధనలాభం వస్తుంది. శత్రువులు కూడా మిత్రులైపోతారు. పోయిన ధనము తిరిగి దొరుకుతుంది. వస్తువుల్ని మరియు వ్యక్తుల్ని తిరిగి పొందుతారు. మీరు ఎవరితోటైనా బ్రేకప్ చెప్పుకున్నారు, మళ్ళీ వాళ్ళు మీ జీవితంలోకి రావాలనుకుంటారు. అంటే ఒక దరిద్రం పోయింది అనుకుంటారు, మళ్ళీ అదే దరిద్రం రావాలనుకుంటే మాత్రం వస్తుంది. మరి ఆ దరిద్రమా కాదని మీరు చూసుకోవాలి. సో నాకు తెలిసి ఒకసారి బ్రేకప్ అంటే అది బ్రేకప్ అంతే. మళ్ళీ కలుపుకుంటే మళ్ళీ కొన్ని వాటికి వేకప్ అవుతుంది. మీనరాశి ఖర్చులు ఎక్కువ అవుతాయి. అప్పులు చేస్తారు. మెడికల్ బిల్లులు కట్టవలసి వస్తుంది. మోసగింపబడతారు. జాగ్రత్త. సో ఇదంతా కూడా కంటెంట్ ఉంది. కంటెంట్ అంతా బ్రోచర్ మీకు కింద వీడియో లింక్లో పెడతారు. బ్రోచరు
PDF లింక్ పెడతారు, ఆ బ్రోచర్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. గ్రహణం అనగానే చాలా కొన్ని మనుషులు కొన్ని డౌట్స్ ఉన్నాయి. గ్రహణం అనగానే గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు, దేవాలయాలు మూసేస్తారు, అన్నదానాలు చేయాలి, వెంటనే గ్రహణం అయిపోయిన వెంటనే స్నానం చేయాలి, ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా దీని చుట్టూ. ఏది కరెక్ట్, ఏది తప్పు? అన్ని కరెక్టే. అవునా? గ్రహణం అనేది పర్వకాలం. పర్వకాలము అంటే అద్భుతమైన టైం అది. ఆ టైంలో మనుషులకి దైవత్వం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకో, మనుషులకి దైవత్వం సిద్ధిస్తుంది. ఎందుకోసం అంటే గ్రహణం జరిగినప్పుడు బ్రహ్మవరం ఉంది. గ్రహణం ఎప్పటి వరకు అయితే జరుగుతుందో అప్పటి వరకు రాక్షసులకు బలం, దేవతలకు బలం పోతుంది. దేవతా శక్తి మొత్తం మానవులకు వస్తుంది. ఓకే, అర్థం కాదు. దేవతలు శక్తి విహీనులు అవుతారు గ్రహణం సమయంలో, మానవులు శక్తి సంపన్నులు అవుతారు. ఎందుకోసం అంటే మానవులకి ఏం వర్తించదు కదా. ఇప్పుడు మన ప్రపంచంలో 3 కేటగిరీలు: దేవగణము, మనుష్యగణము, రాక్షస గణం. 3 గణాలు ఉంటాయి. రాక్షస గణంకి ఎప్పుడైతే బలం వస్తుందో దేవగణంకి బలం పోతుంది. అప్పుడు మనుషులకి బలం వస్తుంది. దేవతలకి మనము యజ్ఞము మూలకంగా పూజలు చేస్తాం. యజ్ఞ మూలకంగా, జపము మూలకంగా, తపస్సు మూలకంగా మనం శక్తిని సంపాదించుకోవచ్చు. అప్పుడు మనము చేసే తపశ్శక్తి వలన, శబ్దం వలన, ఆజ్ఞ ఏదైతే మనం చేసే పూజా క్రియల వలన ఈ నేచర్ రక్షింపబడుతుంది. ఓకే. సో ఎప్పుడు దేవతలు ఈ నేచర్ రక్షిస్తూనే ఉంటారు. ఎంత అండి, బిల్డింగ్ కట్టాలంటే ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఒక 500 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే, కూల్చాలంటే నిమిషం అంతే, కూల్చే. అట్లాగే రాక్షసులకి 3 గంటలు సరిపోతుంది. వీళ్ళు 300 ఏండ్లు ప్రకృతిని మొత్తం చేసుకున్న దాన్ని 3 గంటలు వాళ్ళు నాశనం చేయొచ్చు. పెద్ద మ్యాటర్ ఏం కాదు. అందుకే ఈ గ్రహణం పర్వకాలము అని అప్పుడు చెప్పారనమాట. ఏమంటే గ్రహణ కాలంలో ఒక్కసారి గాయత్రి మంత్ర జపం చేస్తే, నార్మల్ టైంలో 1000 సార్లు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో గ్రహణం టైంలో ఒక్కసారి చేస్తే అంత పుణ్యం వస్తుంది. గ్రహణం టైంలో శ్రీమాత్రే నమః అని ఒక్కసారి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రంతో కలిపి అంటే మహాద్భుతమైన పుణ్యం వస్తుంది. ఒక్కసారి లలితా సహస్రనామం చెప్తే గ్రహణం సమయంలో 1,000,000 లింగాలు ప్రతిష్టాపన చేసిన పుణ్యం వస్తుంది. 1,000,000 లింగాలు ప్రతిష్టాపన చేసిన పుణ్యం వస్తుంది. గ్రహణం సమయము చాలా మహాద్భుతమైంది, పర్వకాలం. అందుకే గ్రహణం సమయంలో నేను యాగం చేయిస్తాను. నేను యాగం చేస్తాను, రుద్రశూలం పెట్టి యాగం చేస్తాం. రుద్రశూల స్పర్శ అందరికి ఇస్తాం. గ్రహణం అప్పుడు అమ్మవారికి అభిషేకం ఉంటుంది, అందరికి ఔషధం ఇవ్వడం జరుగుతుంది, తర్వాత యాగం చేయడం జరుగుతుంది. అందరికీ అవభృత స్నానం అంటారు. గంగా నదిలో, గోదావరిలో అవభృత స్నానం చేయిస్తాం. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా మా శ్రీచక్రపీఠంలో చేస్తాం. తప్పకుండా గ్రహణం రోజు అందరూ రావచ్చు, అందరూ వచ్చి యాగంలో పాల్గొనవచ్చు. కాకపోతే ఓన్లీ 100 మందికి మాత్రమే. 100 ప్లస్ ఎంతమంది వస్తారో తెలీదు. 100, 140, మాక్సిమం 150 వరకు అలో చేస్తాం. అంతకంటే ఎక్కువ మంది అలో చేయం. సో ఆల్రెడీ ఇప్పటికే 80 మంది బుకింగ్ అయిపోయాయి. సో గ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖు రోజున రాత్రి మేము 7 గంటల నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి. 7 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ తెల్లవారుజామున 4 గంటల వరకు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అవభృత స్నానం అదంతా కూడా ఉంటుంది. అదొకటి. రెండవది పట్టు స్నానము, విడుపు స్నానం. మీరు ఎక్కడున్నా సరే ఈసారి చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి పట్టు స్నానము చేయాలి, విడుపు స్నానం కూడా చేయాలి. సో పట్టు స్నానం ఇప్పుడు భోజనాలు అంటే నార్మల్గా ఉండేవాళ్ళు భోజనాలు ఎప్పటి లోపల చేయాలంటే సాయంత్రం 5 గంటల లోపలనే భోజనాలన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. సో ఇంట్లో ఉండే అన్నం గిన్నం అన్ని తీసి పక్కన పెట్టేసేయాలి. ఇంకా తినకూడదు. ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టేసేయండి, లేదంటే బయట పడేసేయండి. సో 5 గంటల లోపల అన్ని క్లియర్ చేసుకోవాలి. దేవతల మీద ఇంట్లో ప్రధానమైన ఆవకాయలు ఏమైనా ఉంటే వాటిని దర్బలు వేసి పెట్టేసుకోవాలి. సో సూర్యాస్తం అయ్యే లోపల భోజనాలు అయిపోవాలి. అయిపోయి ఇంకా రెడీ ఉండాలి. చంద్రగ్రహణం 9 గంటలకు స్టార్ట్ అయ్యే టైంకి చక్కగా ఇంట్లో ఉంటే ఇంట్లోనే స్నానం చేసుకొని, లేదంటే నదీ తీరంలో ఉంటే నదీ తీరంలో స్నానం చేసుకొని దేవుడి ముందు కూర్చొని, లేదంటే తూర్పు దిక్కు ముఖం చేసుకొని కూర్చొని, ఇదిగో ఈ మాల, ఇదే కృష్ణ స్ఫటిక మాల అంటారు. ఇది కృష్ణ స్ఫటిక మాల. ఇది మేము వేరే కంట్రీ నుంచి తెప్పిస్తాం. ఇది స్ఫటికం క్రిస్టల్, ఇది బ్లాక్ క్రిస్టల్. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇది ఇది కరుంగాలి మాల కాదు. సో ఇది బ్లాక్ క్రిస్టల్. ఇప్పుడు దీని ఏంటంటే దీనికి ఉన్న గొప్పది ఏంటంటే ఇది నెగిటివ్ అసలు మనకి దగ్గర రానివ్వదు. మన కంటికి కనిపించేదే ప్రపంచం కాదు, గుర్తుపెట్టుకోండి. మన కంటికి కనబడకుండా ఈ ప్రపంచంలో చాలా దుష్టశక్తులు ఉంటాయి. సో ఆ దుష్టశక్తులు మన దగ్గర దాకా రావద్దు అంటే ఇది మన ఆరా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది సో దీన్ని ఎట్లా తెలుసుకోవాలంటే దీనికి ఉన్న బెస్ట్ ఏంటిదంటే ఇది మేము మంత్రించి ఇస్తాం కాబట్టి దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఇది రాగానే ఇట్లా రబ్ చేయాలి, మొత్తం ఫాస్ట్గా రబ్ చేయాలి.
ఇట్లా రబ్ చేసి స్మెల్ చూడాలి. స్మెల్ చూస్తే బొగ్గు అగ్గి వాసన వస్తుంది, అంటే కాలిన వాసన వస్తుంది, బొగ్గు కాలిన వాసన వస్తుంది. సో ఆ వాసనను 3 సార్లు చూడాలి. చూస్తే మెమొరీలో ఉండిపోతుంది. ఇది మెడలో వేసుకోవాలి. తర్వాత రోజు ఓం నమ శివాయ శివనామస్మరణ చెప్తూ జపం చేసుకోవాలి. 108 టైమ్స్ జపం చేసుకోవాలి. గ్రహణం టైంలో 108 టైమ్స్ 1008 టైమ్స్ వేస్తే బాగుంటుంది. ఇది మెడలో వేసుకోవాలి. ఇది మెడలో వేసుకొని నువ్వు పోయేటప్పుడు నీకు ఏదైనా సరే నెగిటివ్ రాబోతే ఇది నీకు ఆపేస్తుంది. ఇది నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక ల్యాండ్ కొందామని వెళ్ళాను. నేను ల్యాండ్ కొందామని వెళితే ఆల్మోస్ట్ ఇంకా అడ్వాన్స్ ఇచ్చేద్దామని అనుకున్నా. వాడికి ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడే నాకు షాక్ ఇచ్చింది. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇట్లా టచ్ చేయగానే లైక్ స్పార్క్ వచ్చింది, షాక్ ఇచ్చింది. ఇదేదో ఉన్నట్టుందిరా, నాకు ఏదో నెగిటివ్ చెప్తుంది అంటే, చలో ఇచ్చేసేయండి, మీరు అడ్వాన్స్ ఇచ్చేయండి, మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అని అన్నారు. సో అడ్వాన్స్ ఎంత ఇవ్వాలని అడిగితే 25% ఇవ్వాలి, ఇస్తే మీకు అని చేస్తానంటే నేనేం చెప్పానంటే 25% అడ్వాన్స్ లేదు, ఏమీ లేదు, నాకు మొత్తం లీగల్ ఒపీనియను 50 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ పహానీలు అన్నీ తీసుకురండి, తీసుకొస్తే డైరెక్ట్గా అగ్రిమెంట్ డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అని అన్నా. అట్లయితే మాకు వేరే పార్టీలు ఉన్నారు అది ఇది అని అంటే, నీకు కావాలంటే ఇంకో 10,000 ఎక్స్ట్రా కావాలంటే ఇస్తా, కానీ నాకు లీగల్గా మొత్తం ఇచ్చి మీకు పహానీ పట్టేదారు ఒక అడ్వకేట్ బ్యాంక్ అడ్వకేట్ తోటి నాకు సంతకం పెట్టించుకొని నాకు ఇస్తేనే నేను చేస్తా, లేకపోతే చెయ్య అని చెప్పి వెళ్ళిపోయిన. యాక్చువల్ మంచి డీల్ అది, కానీ పోవద్దు కదా. నాకు చెప్పేసింది ఇది నాకు చెప్పింది ఎక్కడ చెప్పేసరికి బయటకు వచ్చిన. ఆ తర్వాత ఆ గ్యాంగ్లో ఎవరైతే ఉంటాడో ఫోన్ చేసి చెప్పాడు, గురూజీ మీకు అప్పుడే చెప్దాం అనుకున్నా, సరే మీకు అక్కడ నేను చెప్తే నేను అందరి ముందు చెడ్డోడు అయిపోతుంది కదా, మీరు మంచి పని చేసిండ్రు, అది మొత్తము దాంట్లో డిస్ప్యూట్స్ ఉన్నాయి, దాంట్లో మీరు కొనందని ఏమైంది, మీరు డబ్బులు ఇచ్చుంటే మొత్తం ఇరుక్కుపోయేటోళ్ళు అని చెప్పేసి వాడు క్లియర్గా వాడే ఫోన్ చేసి చెప్పిండు. సో నన్ను ఇది కాపాడింది. అప్పుడు నాకు ఈ స్మెల్ వస్తుంది అనమాట. ఏదైతే ఈ స్మెల్ మనం చూస్తామో ఈ స్మెల్ మనకి మెమరీలోకి వచ్చేస్తుంది. ఏదో నెగిటివ్ జరగబోతుంది, ఏ నెగిటివ్ జరగకుండా అయితే కాపాడుతుంది. అబ్బా నన్ను ఇప్పటిదాకా నేను కాపాడుతుందంటే ఈ కృష్ణ స్ఫటికమాల, దీనికి నేను కృష్ణ మంత్రం చేసుకుంటా. మీ అందరికీ శివమంత్రం చెప్పాను, కానీ క్లీం కృష్ణాయ నమః, ఏంటి క్లీం కృష్ణాయ నమః, ఈ మంత్ర జపం చేసుకోవాలి. దీనికి చేసుకుంటే ఫుల్ ఎనర్జీస్. మీకు నెగిటివ్ దగ్గర వస్తే మీకు చెప్పేస్తా, 6 సెన్స్ చెప్తుంది అది. సో ఈ మాల ఇస్తాం మేము అక్కడ, ఏది గ్రహణం అప్పుడు ఈ మాల అందరికి ఇస్తాం అనమాట. అంటే ఈసారి మేము జ్వాలాముఖి మాల ఇద్దాం అనుకుంటున్నాము. జ్వాలాముఖి మాల కానీ ఈ మాల కానీ ఎవరు ఏది కావాలంటే అది ఇస్తాం. సో గ్రహణం పట్టు స్నానాలు విడుపు స్నానాలు ఇవి చేసుకోండి. ఇట్లా జపాలు తీసుకొని చక్కగా జపం చేసుకోండి. గ్రహణం మొత్తం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేయాలి. కుంభరాశి వాళ్ళు మీన రాశి వాళ్ళు గ్రహణం చూడకూడదు, తప్పకుండా అస్సలు చూడకూడదు. గ్రహణము మీకు కంటికి కనబడుతున్నా సరే చూడకండి, జపాలు అవి చేసుకోండి. కానీ కుంభరాశి వాళ్ళు మీన రాశి వాళ్ళు గ్రహణం చూడకూడదు పక్క. ఓకే, నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళు కూడా చూడకూడదు, తర్వాత కర్కాటక రాశి వాళ్ళు కూడా చూడకూడదు. కుంభ మీన వృశ్చిక కర్క ఈ 4 రాశి వాళ్ళు గ్రహణం చూడకూడదు, చూస్తే మీకు అరిష్టం. ఓకే, మిగతా రాశి వాళ్ళు ధనస్సు కన్యా రాశి వీళ్ళంతా మీరు గ్రహణం చూడొచ్చు. కుంభరాశి మిథున రాశి ఇది ధనస్సు రాశి మేషరాశి వృషభ రాశి కన్యా రాశి ఈ 4 రాశుల వాళ్ళు గ్రహణం చూడొచ్చు, చూస్తే మీకు అదృష్టం. కాబట్టి మీరు యాగం చేస్తే మీకు రాజయోగం కూడా సిద్ధిస్తుంది. తర్వాత గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండండి, చక్కగా మంచినీళ్ళు అవి పెట్టుకోండి. ఇంట్లో ఆ మంచినీళ్ళలో ఒక తులసి దళం కానీ బిల్వపత్రం కానీ వేసుకోండి. సో ఇంట్లోనే పడుకోవాలి. కర్ణపిశాచిలు దూరంగా పడేసేయాలి. అంటే మొబైల్ మీ దగ్గర ఉండకూడదు, బికాస్ ఆ రేడియేషన్స్ మంచివి కావు గ్రహణ సమయంలో. కాబట్టి మొబైల్ అసలు దగ్గర పెట్టుకోకూడదు. టీవీలు దిక్కుమాలని ఏమి చూడకండి, హాయిగా పడుకోండి. గర్భిణీ స్త్రీలు చక్కగా సాయంత్రం 6 గంటల లోపలనే భోజనం అంతా కంప్లీట్ చేసుకోండి. అంతగా మధ్యలో మీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగొచ్చు, కావాలంటే ఏమైనా ఆకలి బాగేస్తుంది ఏదైనా అనిపిస్తే కనుక పండ్లు తినొచ్చు, కాకపోతే పాలు తాగకూడదు, పాల పదార్థాలు ఏవి తినకూడదు. తర్వాత ఈ గర్భిణీస్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి బాత్రూమ్ బయట ఉంటుంది, ఇంట్లో ఉండదు, బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే బాత్రూంలో ఒకవేళ బయట ఉన్నాయంటే గొంగడి బట్టి ఉంటుంది, గొంగడి కప్పుకొని బాత్రూమ్కి వెళ్ళొచ్చు. అలా తప్పేం, గొంగడి కప్పుకొని బాత్రూమ్కి వెళ్ళొచ్చు. సో మరీ అంతేం కాదు, అమ్మవారు ఉన్నారు. గ్రహణ సమయంలో గ్రహణం చూడకండి, గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడకండి, బయట ప్రాంతంలో ఎక్కడ తిరగకండి, ఓపెన్ ఎయిర్ లో తిరగకండి, ఇంట్లోనే ఉండండి. ఇంట్లో మెయిన్ గా ఏంటంటే గర్భిణీ స్త్రీలకు మెయిన్ గా ప్రొటెక్షన్ ఇచ్చేది ఏంటంటే ఆవు నెయ్యి దీపము. ఒక కర్చీఫ్ లాంటిది తీసుకోండి, అందులోపల బియ్యం వేయండి,
బియ్యం వేసి దాన్ని చక్కగా ఒక ము- ఇది కట్టండి, బోనం దీపం ఉంటుంది కదా, బోనం దీపంలా కట్టాలి. అంటే ఆ దీపం కింద బియ్యం ఉండాలి, పైన ఒత్తులాగా క్లాత్ ఉండాలి, దానికి చక్కగా దారం చుట్టాలి. ఇంత పెద్దది ఇంత ఉండేది ఒక ఏదైనా ఒకటి మట్టి పాత్ర తీసుకోవాలి, అందులోపల ఆవు నెయ్యి నింపాలి. ఆవు నెయ్యి నింపి అందులోపల ఈ దీపం మొత్తం బాగా ఉంచేసి అప్పుడు దీపం వెలిగించుకోవాలి. ఇప్పుడు ఈ రూమ్ లో పడుకుంటే ఆ దీపము ఒక 6 ఫీట్ల దూరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మూల దీపం పెట్టేసుకుంటే అక్కడంతా కూడా ఆరా అంతా ప్యూర్ అయిపోతుంది, అక్కడ నెగిటివ్స్ ఏవి రావు. ఎందుకోసం అంటే గర్భస్థ పిండము ఈ ప్రకృతి లోపల పడలేదు కాబట్టి గర్భస్థ పిండము అది బాగా శోభపడుతుంది అన్నమాట గ్రహణ సమయంలో. దాన్నే గర్భవేద అంటారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీమాన్.